బాక్సాఫీస్ దగ్గర అప్పుడప్పుడు చిన్న సినిమాలు ఊహించిన దానికన్నా పెద్ద విజయాలుగా నిలుస్తూ ఉంటాయి. తమిళ్లో రీసెంట్ గా రెట్రో సినిమాకి పోటీగా అదే రోజున రిలీజ్ అయిన చిన్న సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ ఈ కోవలోకి చెందిన సినిమాననే చెప్పాలి. ప్రామిసింగ్ రిపోర్ట్స్ ను రిలీజ్ కి ముందు నుండే సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 4 కోట్ల లోపు ఓపెనింగ్స్ ని అందుకోగా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న రెట్రో మూవీని టార్గెట్ చేసి తర్వాత ఎక్స్ట్రాడినరీ లాంగ్ రన్ ను అందుకొని ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 60 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ అందుకొని ఊహకందని బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. తమిళనాడులో ఆల్మోస్ట్ రెట్రో సినిమాకు చేరువయ్యే రేంజ్ వసూలను అందుకొని మాస్ రచ చేసింది ఈ సినిమా. టోటల్ గా 15 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 45.4 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో తమిళ వర్షన్ 45 లక్షల వరకు వసూలు చేయగా కర్ణాటకలో 3.75 కోట్లు, కేరళలో 1.3 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షలు, ఓవర్సీస్ లో 11.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 63.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, 31.60 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని అంచనా. ఆ లెక్కన ఆల్మోస్ట్ బిజినెస్ మీద డబుల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇక ఈ వీకెండ్ లో సాధించే కలెక్షన్లతో తమిళనాడులో రెట్రో మూవీ కలెక్షన్లను దాటేసే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంది అన్నదానికి నిదర్శనమని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.